కడప కలెక్టర్ ఆఫీసులో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. వీరపునాయనిపల్లికి చెందిన రైతు శేఖర్ రెడ్డి చుక్కల భూమిని జిరాయితీ భూమిగా మార్చేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దరఖాస్తు మార్పుకు సెక్షన్ సూపరింటెండెంట్ ప్రమీల డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఏకంగా 1,50,000 డిమాండ్ చేయడంతో షాక్ అయ్యాడు రైతు. చివరకు చేసేదేమీ లేక నేరుగా ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో అధికారి ప్రమీల అడ్వాన్స్గా 50,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, లంచం తీసుకుంటుండగా డైరెక్ట్గా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది ఉద్యోగిని. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నందు, ప్రమీల అనే వ్యక్తి ఇప్పుడు ఏసీబీ రైట్స్ లో దొరికింది. ఈమె ప్రస్తుతం కడప కలెక్టరేట్ లో ఉన్నటువంటి సి సెక్షన్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. ఎన్నికల ట్రాన్స్ఫర్ లో భాగంగా ఈమె ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వీరపునాయనిపల్లి మండలానికి సంబంధించినటువంటి వీరపు శేఖర్ అనే వ్యక్తికి ఒక డాట్ ల్యాండ్ ఉంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అలాగే ఆ డాట్ ల్యాండ్ క్లియరెన్స్ చేసే క్రమంలో తన దగ్గర నుంచి 1.5 లక్షల రూపాయలు ఆ డబ్బులు డిమాండ్ చేసింది. అందులో భాగంగా అడ్వాన్స్ కింద 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరడంతో ఈ రోజు ఆ లంచం ఇవ్వడానికి ఇష్టం లేనటువంటి ఆ వీరప్ శేఖర్ అనే వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. వెంటనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అక్కడ పనిచేసేటువంటి సూపరింటెండెంట్ ప్రమీలని అయితే పట్టుకున్నారు. ఈ వీరప్ శేఖర్ అనే రైతు దగ్గర నుంచి 50,000 రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుంటూ ఏసీబీకి అయితే చిక్కినటువంటి పరిస్థితి ఉంది. డిఎస్పీ గిరిధర్ అలాగే తన సిబ్బందితో కలిసి ఈ రోజు కలెక్టరేట్ సోదాలు చేయడంతో పాటు ప్రమీలను అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ విషయం మీద దాదాపు 2 నెలల నుంచి కూడా రైతును చాలా ఇబ్బంది పెడతా ఉంది. అంటే అడ్వాన్స్ కింద డబ్బులు ఇస్తే తప్ప నేను ఈ పని చేసి పెట్టలేనని చెప్పడంతో తను విసిగిపోయినటువంటి నేపథ్యంలోనే ఏసీబీని ఆశ్రయించాడు. వెంటనే ఏసీబీ అధికారులు కూడా స్పందించి తనకు మద్దతుగా నిలవడంతో పాటు అధికారిని అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నందు, ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వ అధికారులు అదనపు ఆదాయం కోసం లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్నటువంటి పరిస్థితి తరచుగా చూస్తున్నాము. ఈ రోజు కడప కలెక్టరేట్ లో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. రైతుల దగ్గర నుంచి కూడా ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడానికి చాలా మంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నందు, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. వీరపునాయనిపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వెల్దుర్తి గ్రామం నుంచి వీరపు శేఖర్ అని చెప్పేసి ఒక రైతు, ఇతనికి చుక్కల భూమి ఉన్నిందనమాట. ఒకటి సర్వే నెంబర్ 451లో 6.64 acres ఆఫ్ ల్యాండ్ అనమాట. దాన్ని ఈ జిరాయితీ భూమిగా మార్చుకునేదానికి అప్లికేషన్ చేసుకున్నాడు. అది ఇక్కడ ఫైల్ ప్రాసెసింగ్ కోసం డి సెక్షన్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి శెట్టిపల్లి ప్రమీల మేడం అనమాట 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకునే సమయంలో ట్రాప్ అయ్యారు. అది బ్రీఫ్గా విషయం. ఫస్ట్ యాక్చువల్గా 1.5 లక్షలు డిమాండ్ చేశారు. ఆయన రైతు నేను ఇవ్వలేను అని చెప్పేసి మొరపెట్టుకుంటే దాన్ని తర్వాత పార్ట్ పేమెంట్ కింద మిగతా తర్వాత ఇస్తామన్న దీంతో 50,000 ఈరోజు ఇస్తూ ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. వీరపునాయనిపల్లి మండలం వైఎస్ఆర్